రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వరి, మొక్కజొన్న పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామంటూ బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో 100 రోజుల్లోనే వ్యతిరేకత వచ్చిందని ఆరోపించారు పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కోప్ల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో అంబేద్కర్ కూడెల్లో పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కోప్ల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పార్లమెంటు ఎలక్షన్ సందర్భంగా ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో రైతు బంధు, రైతు బీమా, 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీ పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంక్షేమ పథకాలను అటకెక్కించారన్నారు. ఆసరా పింఛన్లు పెంచుతామని, మహిళలకు బ్యాంకు ఖాతాలో ప్రతి నెల 2,500 రూపాయలు జమ చేస్తామని, నిరుద్యోగ భృతి, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం సైతం ఇస్తామంటూ చెప్పి అన్ని వర్గాల ప్రజలను నిలువునా ముంచారని విమర్శించారు కొప్పుల. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీద, బడుగు, బలహీన వర్గాల కోసం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రారంభించలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న రిపేరు వస్తే అందులో నీటిని కిందికి తరలించి రైతుల పంటలకు నీళ్లివ్వకుండా నష్టం పరిచారన్నారు. ప్రజలు నమ్మి మార్పు కోరుకున్నారు తప్ప కాంగ్రెస్ నాయకులపై నమ్మకంతో కాదని, ప్రస్తుతం మళ్లీ కేసీఆర్ వైపే జనం చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తు గెలవడం ఖాయమన్నారు. కానీ ఏ ఒక్కటి కూడా కొట్టొచ్చినట్టుగా మార్పు కనబడుతుంది కదా, కనబడుతుందా కనబడతలేదు, భయమేం లేదు దాంట్లో. మొన్న అటు ఇవాళ ఇటు కావచ్చు, కానీ ఇదేం దానికే కదా. ఆ రోజు నిజంగానే మార్పు అని అనుకున్నాం. ఇగో మార్పు కనబడుతుంది, అటు చూడండి, అటు చూడండి. పోయిన సంవత్సరం ప్రమాణ పూర్తిగా చెప్తున్న 50 చెట్టు కింద మీరున్నారు, 22 మేమున్నాం. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరంకి ఈ దినానికి ఈ చెరువుకి ఇట్లే ఉన్నదా? నిండు కుండలాగా ఉండే ఈ చెరువు ఎందుకు నీళ్లు మాయం అయినాయి? కరెంటు కోతలు ఎందుకు వచ్చినాయి? నేను అనేది ఏంటంటే, దయచేసి ప్రజలందరూ కూడా ఒక్కటే ఆలోచించాలి. ఇది ఊర్లలో చర్చ జరగాలి, ఏదో మన విని పోవుడు కాదు. ఇక్కడ ఏమంటే, నేను చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏవైతే ఇచ్చిండ్రో మొదలు అవైతే నువ్వు ఇస్తానన్న ఈ సంగతి తర్వాత అవి కూడా ఇవా? కేసీఆర్ గారు 79 లక్షల మంది రైతులకు ప్రతి సంవత్సరం 2 విడతలుగా 10 వేల రూపాయల మన రైతు మంది ఇచ్చింది కదా. 7 తారీఖు వస్తే 9 తారీఖు రోజు ఈ 7,500 రూపాయలు ఈ రైతులందరికీ ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఏడికి పోయినాయి పైసలు? మరి ఏడికి పోయినాయి ఆ డబ్బులు? ఏడికి పోయినాయి డబ్బులు అంటే వాడు చెప్తున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు మంత్రివర్గంలో పెద్ద కాంట్రాక్టర్ అయి బాగా డబ్బులు సంపాదించి అవసరమైతే సగం తెలంగాణ కొంటామనే కాడికి ఉన్న మనిషికి, అటువంటి వాళ్ళకి 5-6గురికి 7,500 కోట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ పంచిపెట్టింది. నేను అడిగేది ఒక్కటే, మీ ప్రాధాన్యత ఎవరి కోసం? మీ ప్రాధాన్యత రైతుల? మీ ప్రాధాన్యత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లియమని మేము అద్దంటలేం. కానీ నువ్వు దేనికోసం పెట్టిన డబ్బులు దేనికోసం ఇచ్చినావు? కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బు అంటే ఎన్నికల కొరకే ఈ దేవుళ్ళ మీద ఒట్టేసి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. మనం ఈ వాగ్దానాలను చూసి మళ్ళీ మోసపోతే ఈ వచ్చేది లేదు, మనకి ఇచ్చేది లేదు. మరి ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ మా నాయకులు కావచ్చు, గ్రామస్థాయి నాయకులు కావచ్చు, మాజీ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, తర్వాత మా అక్క చెల్లెలు అందరూ కూడా ఒకటే ఆలోచించాలి. ఏ వాగ్దానం చేసి అయితే కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఓట్లు దండుకున్నదో అవి నెరవేరాలంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకు గుర్తు రావాలంటే మనం కారు గుర్తు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటేనే వాళ్ళకి అది గుర్తు వస్తుంది. ప్రజలు మనం నమ్మరు, చేస్తే నమ్ముతారు తప్ప చేయకపోతే నమ్మే పరిస్థితి ఉండదని చెప్పి వాళ్ళకి తెలిసి వస్తేనే ఇవన్నీ మనకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 4,000 పెన్షన్ వస్తుంది, తులం బంగారం వస్తుంది, స్కూటర్లు వస్తాయి, రైతులకు 15,000 రైతు బంధు వస్తుంది, బీమా వస్తాయి. ఇవన్నీ రావాలంటే మళ్ళీ ఖచ్చితంగా మనం అందరం బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటేనే ఇవి సాధ్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది.
ఇది తాత్కాలిక విరమణ మాత్రమే. ఎన్నికల కోడ్ అనంతరం ఇసుక రీచ్ల నుండి రవ్వంత ఇసుకను తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు మినుపాల ప్రకాశ్రావు, అంతటి అన్నయ్య గౌడ్, పలువురు నేతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి మానేరువాగు నుండి ప్రభుత్వం ఇసుకను తరలించవద్దంటూ క్వారీ వద్ద గత 20 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉదయం నుండి సాయంత్రం వరకు మండుటెండలో గట్టేపల్లి గ్రామ అఖిలపక్ష నేతలు, గ్రామస్తులు వంట వార్పుతో సహా అక్కడే ఉండి దీక్షలు చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు పలికారు. రిలే నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమింపజేయాలని అఖిలపక్ష నేతలకు వారు సూచించారు. వారికి నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కూడా ఇసుకను తరలించేది లేదంటూ సీఎం క్యాంప్ ఆఫీసులో కూడా చెప్పాడని, కలెక్టర్ కూడా చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇసుకను తరలిస్తే మరో ఉద్యమాన్ని చేపట్టి ఈ ప్రాంత వనరులను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసని కాంగ్రెస్ నేతలు, అఖిలపక్ష నేతలు తెలిపారు. ఇసుక తరలింపు నిరాహార దీక్షలు తాత్కాలిక బ్రేక్ సందర్భంగా సుమారు 200 మంది గట్టేపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. గారికి, రఫీక్ గారికి, సతీష్లకి, రైతులకి, అమ్మలకి అట్లా సీన్కి చేయరు అన్నాడు సీన్కి చేయరు కోఆప్షన్ మెంబర్ కి సీన్ బాబు మా ప్రజానికాన్ని కాపాడుకునే బాధ్యత మా శాసనసభ్యుల మీద, మా మీద ఉన్నది కనుక ఇది తాత్కాలిక విరమణ. మళ్ళీ ప్రభుత్వం కనుక ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇసుక తీసడానికి కనుక పూనుకుంటే ఈ ఇసుక ఇక్కడి నుంచి ఒక ఇసుక గింజను కూడా మేము కదలనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మీరు మళ్ళీ కనుక మారే నుంచి తీసి బయట పోసే కార్యక్రమం పెడితే ఇప్పుడు సామరస్యంగా దీక్ష చేయడం జరిగింది, కానీ రేపు రాబోయే రోజులలో ఎలాంటి చర్యలకైనా పూనుకోవడానికి మా గట్టపల్లి గ్రామ ప్రజానీకం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మండలంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఇసుక టెండర్లను పిలిచి ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారో అది ఇక్కడ ఈ ప్రాంత రైతాంగానికి కానీ, ఈ ప్రాంత తాగునీటి కొరకు కానీ, మానేరు పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా చాలా నష్టం జరిగే విధంగా కొన్ని వేలాది సంవత్సరాల నుంచి తయారైనటువంటి ఇక్కడ వనరులను ఎత్తుకువెళ్తుంటే చూడలేక మరి వాళ్ళందరూ కూడా ఒక ఉద్యమం మొదలుపెట్టి ఈనాటికి 20 రోజులు అవుతున్నది. శాసనసభ్యులు విజ్జన్న గారి యొక్క సూచన మేరకు ఏంటంటే కలెక్టర్ గారితో కానీ ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఈ ఇసుకను టెండర్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి మరి వారి ఆదేశాల ప్రకారంగా అధికారుల మౌఖికంగా ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా ఈ యొక్క ఉద్యమాన్ని తాత్కాలికంగా మాత్రమే ఈరోజు విరమణ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇట్లనే ఐకమత్యం ఉండి ఏదైనా ఊరు సమస్యలు కానీ, ప్రాంత సమస్యలు కానీ వచ్చినప్పుడు ఇట్లా ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు. అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడి దీన్ని విజయవంతం చేసిన అక్కలకు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ డంపు చేసినటువంటి ఇసుకను టెండర్ పెట్టి అది గ్రామ పంచాయతీకి వచ్చే పైసలను గ్రామ పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి సమయంలో విజయరమణారావు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఇక్కడ వనరులను కానివ్వండి, ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి వడ్ల కటింగ్ను కానివ్వండి, గత ప్రభుత్వం చేసినటువంటి మట్టిని కానివ్వండి, అప్పుడు వారు లేవనెత్తినటువంటి ప్రతి అంశానికి ఈరోజు ఎమ్మెల్యే అయినాక కూడా వారు అదే పోరాట పటిమను, అదే మాటకు కట్టుబడి ఉండి ఈ వనరులను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా మా ఎమ్మెల్యే గారికి కూడా మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలపాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ గట్టెపల్లి గ్రామంలో అఖిలపక్షాన్ని కూడా వారి దామోదరన్న గారి నాయకత్వంలో కూర్చోబెట్టి అలా నిరాహార దీక్ష చేసిన ఘనత అధికారులు పార్టీలో ఉండి కూడా ఈ యొక్క నిరాహార దీక్షకు పూనుకున్న ఘనత మన దామోదరన్నకు దక్కుతుందని మీ యొక్క గట్టెపల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈ యొక్క అధికార పార్టీలో ఉండి కూడా నిరాహార దీక్ష చేస్తూ అఖిలపక్షానికి ఇక్కడ కూర్చున్న నాయకులకు, రైతులకు ఎటువంటి కూడా ఇబ్బందులు కలగకుండా పోలీసు వారిని కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, అధికార యంత్రాంగాన్ని కానీ వీరిపై దాడులకు, కేసులను పెట్టకుండా అందరినీ కాపాడిన మన స్థానిక శాసనసభ్యులు విజయరమణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో గ్రామ దేవతలు మహాలక్ష్మి, భూలక్ష్మి, బొడ్రాయి ఉత్సవాలు రెండవ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రామ మహిళలచే వేద పండితులు సామూహిక కుంకుమార్చన, గుమ్మడికాయ, కొబ్బరికాయ పూజలు, హోమం నిర్వహించారు. కుంకుమ పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితులు హోమం, పూర్ణాహుతి అనంతరం మహిళలచే జలాదివాస నిర్వహించి ప్రత్యేక పూజల అనంతరం ప్రసాద వితరణ చేశారు. గ్రామ దేవతల ఉత్సవాల్లో పాల్గొన్న సుల్తానాబాద్ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావును వేద పండితులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఇప్పుడు మీరు మూడు చేతులతో ఈ మూడు వేళ్ళతోని మీరు ఏ తాంబూలం దయామి మంగళనీర చంద్రంలో కర్పూరం వెలిగించండి మంగళహారతిలో. ఎందుకంటే తొందరగా పట్టుకోండి శ్రీ
కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్ల ఈశ్వర్. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఓదెలలో బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్ ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. 4 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అధ్వాన స్థితిలో తయారైందని, మాయమాటలు, మోసాలతో, అబద్ధపు హామీలు అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మవద్దన్నారు కొప్పుల. సింగరేణి కార్మికుడిగా, పేద ప్రజల కష్టాలు తెలిసిన వాడిగా ప్రజలు గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇతర రాష్ట్రాల్లో అనేక పరిశ్రమలు నెలకొల్పి హైదరాబాద్లో ఉంటూ ఎప్పుడో సెలవు దినాల్లో వస్తూ ఉన్న వారికి ఓటు వేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తప్పు కాదు, నమ్ముడు తప్ప. ఊళ్ళల్లో మనం ఏమంటామంటే పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా ఓదెల మండల కేంద్రంలో ఈ సమావేశాన్ని Sorry.